పతులు ఓయ్ పతులు, గాలిపటాలు ఎగరేయాలని నా మనసు ఊళ్ళు ఊరుతోంది. ఎటు రేపు మకర సంక్రాంతి కదా, ప్రజలందరూ కూడా గాలిపటాలు ఎగరేస్తారు. ప్రస్తుతం అందరూ ఆ ఏర్పాట్లోనే ఉన్నారు. నాకు కూడా ఎగరేయాలని ఉంది. ఏదో ఒకటి చెయ్యి మోటు. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. ఆల్రెడీ ఎగురుతున్న గాలిపటాలనే మనం దొంగిలిద్దాం. దానికున్న దారంతోనే మనం కూడా ఎగరేసుకోవచ్చు. ఏమంటావు? ఐడియా చాలా బాగుంది. అదిగో అడు చూడు, ఆ గాలిపటం అందేలా ఉంది. పదపతులు బాక్సర్ అన్నయ్య, సారీ, పొరపాటు అయిపోయింది. మేమిద్దరం ఆ గాలిపటాన్ని చూస్తూ పరిగెడుతున్నాం. నాకు గాలిపటాలు ఎగరేయాలని సరదాగా ఉంది, కానీ గాలిపటాలు దొంగిలించడం కోసం రోడ్డు మీద ఇలా పరిగెత్తకూడదు. ఇలా పరిగెడితే యాక్సిడెంట్లు అవుతాయి, ఎదుటి వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, మీ కళ్ళు కూడా ఎర్రగా నీలంగా మారిపోతాయి. మా కళ్ళు బాగానే ఉన్నాయి కదా, అవి ఎర్రగా నీలంగా ఎందుకు మారతాయి బాక్సర్ అన్నయ్య? ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఇదిగో చూడండి, అయ్యాయా లేదా? అయ్యాయి పెద్దన్నయ్య, ఈ ఎర్రగాను అయ్యాయి, నీలంగాను అయ్యాయి. ధన్యవాదాలు. సరే, ఈ రోజు మనం ఏమి నేర్చుకున్నాం? గాలిపటాన్ని దొంగిలించడానికి రోడ్ల మీద పరుగులు పెట్టకూడదు. పతులు, నన్ను గట్టిగా పట్టుకో. నేను చెయ్యి కాస్త ముందుకు చాచి అందుకుంటాను. ఏం భయపడకు, ముందడుగు వేయి. నేను నిన్ను గట్టిగానే పట్టుకున్నాను. అబ్బలే బలే, అబ్బలే బలే. ఎరుపు నీలం రంగులు కలిసి అయింది గాలిపటం. అడ్డంకులెన్ని వచ్చినా ఛేదించేను నా గాలిపటం, నా గాలిపటం, నా గాలిపటం. బాక్సర్ అన్నయ్య, బాక్సర్ అన్నయ్య, మీరు చెట్టు కిందకి ఎలా వచ్చారు? మీరు రోడ్డు మీద పరుగులు పెట్టి గాలిపటం దొంగిలించకూడదు అన్నారు. అందుకనే మేము చెట్టెక్కి గాలిపటం తీసుకోవాలనుకున్నాం. క్షమించండి బాక్సర్ అన్నయ్య, మమ్మల్ని క్షమించండి. మీకు దెబ్బలు తగలాలని మేం కావాలని మీ మీద పడలేదు. అరే, ఇలా చూడండి, క్షమించడానికి శిక్షించడానికి మనమెవరం? అదంతా పైవాడి చేతిలో ఉంది. చాలా బాగా చెప్పారు. 100% కరెక్ట్ గా చెప్పారు. ఆ భగవంతుడి నిర్ణయం ప్రకారం మమ్మల్ని శిక్షిస్తే శిక్షిస్తాడు, లేదంటే క్షమిస్తాడు. నా ప్రియమైన సహోదరులారా, గాలిపటాల్ని చెట్లకి దొంగిలించాలనుకోవడం ప్రమాదకరం. ఎవరి మీదైనా పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్కోసారి పైకెళ్ళిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి. పైనుంచి కింద పడే అవకాశం ఉందన్నారు, ఓకే. కానీ కింద నుంచి పైకి వెళ్ళటం అనేది ఎలా సాధ్యం? నాకు అర్థం కాలేదు. ఇప్పుడే అర్థమయ్యేలా చెప్తాను. దీన్ని బట్టి మనం ఈ రోజు ఏం నేర్చుకున్నాం? గాలిపటం దొంగిలించడానికి చెట్టెక్కి ప్రయత్నించకూడదు. ఎరుపు నీలం రంగులు కలిసి అయింది గాలిపటం. మోటు పత్రు ఎగిరినట్టుగా ఎగురుతుంది నా గాలిపటం. అయ్యాహు యాహు, అయ్యాహు యాహు, అయ్యాహు యాహు, అయ్యాహు యాహు. బాక్సర్ అన్నయ్య, మాకు తెలుసు, అంతా తెలుసు. చెట్టు మీదెక్కి గాలిపటం దొంగిలించడానికి ప్రయత్నించకూడదు. దానివల్ల కళ్ళు నీలంగా ఎర్రగా మారే ప్రమాదం ఉంది. చెట్టెక్కి ప్రయత్నించకూడదు. కింద పడడానికి పైకి పోవడానికి అవకాశం ఉంది. హఠాత్తుగా మాయమైపోయే అవకాశం కూడా ఉంది. మాయమైపోయే అవకాశమా? అదేమిటి? ఎలా మాయమైపోతారు? ఆగండి, నన్ను ఒక పంచైనా ఇవ్వనివ్వండి. బాస్, వజ్రాలైతే దొంగిలించేశాం, కానీ మీరు పొలిమేరల అవతలున్న మీ తమ్ముడికి వీటిని ఎలా చేరవేస్తారు? ఇన్స్పెక్టర్ చింగం గారు ఊరంతా బందోబస్తు ఏర్పాటు చేశారు, కాపలా పెట్టారు కదా. నెంబర్ 2, ఈ రోజే ఈ వజ్రాలని ఊరు గీత దాటించి మా తమ్ముడి శానికి అందజేయాలి. దానికి మార్గం వెతకండి. ఈ రోజు నాకు మహత్తరమైన ఐడియా వచ్చింది. ఈ వజ్రాల మూటని ఒక గాలిపటానికి తగిలించి ఈ ఊరి కోస వరకు దాన్ని ఎగరేస్తాను. అక్కడ మా తమ్ముడు ఈ వజ్రాల్ని అద్దుకుంటాడు. చింగం అసలు ఏమీ చెయ్యలేడు. నీ గాలిపటం ఎందుకు పనికిరాదు తమ్ముడు. నేను ఈ రిమోట్ తో కరెంటును పంపిస్తున్నాను. దీని ముందు అసలు ఎవరూ నిలబడలేరు. జాన్ చీట్ చేస్తున్నాడు. ఉండు, వాడి పని ఇప్పుడే చెప్తాను. మోటు, ఇంటికెళ్ళి నిద్రపో. ఈ జాన్ గాలిపటాన్ని తెచ్చడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. అతని గాలిపటానికి సమాధానం ఇలాంటి గాలిపటంతోనే ఇవ్వాలి. నాకు గాలిపటం ఎగరేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆ గాలిపటాన్ని ఎలా కట్ చేస్తానో చూడు. లగాయితో
అరే నీ గాలిపడం 20 సెకండ్లు కూడా ఎగరలేకపోయింది. మోటు ఏదో ఒకటి చెయ్యి. నన్ను ఏం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. నేను జాన్ గాలిపటం చూడగానే డాక్టర్ జట్కా గారికి ఫోన్ చేసి చెప్పాను. జాన్ గాలిపటానికి సమాధానం డాక్టర్ జట్కా గాలిపటమే ఇవ్వగలదు. ఆయన వచ్చేస్తూ ఉంటారు. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నా స్నేహితుడా, పత్రులు చెప్పగానే నేను మీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. ఇంత పెద్ద గాలిపటం అన్నయ్య? ఇది పెద్దది మాత్రమే కాదు, ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఒక మనిషి దీని మీద ఎక్కి నుంచుని హాయిగా ఎగిరిపోవచ్చు. ఇది దారంతో కాదు, గ్యాస్ తో ఎగురుతుంది. దీన్ని ఎవరు తెంచను లేరు, ఎవరు చించను లేరు. భలే డాక్టర్ జట్కా, భలే. ఇప్పుడు జాన్ మజా గాల్లో కలిపేద్దాం. అరే పత్రు, ఈ గాలిపటాన్ని దూరంగా తీసుకెళ్లి గాల్లోకి వదిలేయి. ఒక్కసారి ఇది గాల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడున్న ఈ రిమోట్ కంట్రోల్ తో బటన్స్ నొక్కి కంట్రోల్ చేయాలి. ఈ బటన్ నొక్కితే గాలిపటం ఎగిరిపోతుందా? ఆపండి, ఏం చేస్తున్నారు? నన్ను కిందకి దింపండి. ఏ మోటు, నువ్వేం చేశావు? నేను దీన్ని మొదటిసారిగా ఇప్పుడే ఎగరేస్తున్నాను. కంట్రోల్ చేయడానికి కాస్త సమయం పడుతుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు కూడా సరిగ్గా తెలియదు. నన్ను కిందకి తెచ్చండి. ఏం చేస్తున్నారు మీరు? భలే భలే. గాలిపటాలు దొంగిలించాలనుకోవడం ప్రమాదకరం, చెట్ల మీద ఎక్కి దొంగిలించాలనుకోవడం ప్రమాదకరం, గాలిపటాలు ఇలా మైదానంలో ఎగరేయడం కూడా ప్రమాదకరమే. అసలు మోటు బతులు ఎక్కడుంటారో అక్కడ తిరగడం కూడా ప్రమాదకరమే. ఎగిరిపోయింది. నో, ₹1,00,00,000 విలువ చేసే వజ్రాలు. వెళ్ళి ఆ గాలిపటాన్ని పట్టుకోండి. ఆపండి, ఆ గాలిపటాన్ని పట్టుకోండి. వజ్రాల్ని సంపాదించి చింగం గారికి అప్పగించాలి. ఎవరైనా చింగం గారికి ఫోన్ చేయండి. దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి. సారీ పెద్దన్నయ్య, అవసరమై తీసుకున్నాను అంతే. మళ్ళీ సాయంత్రం తిరిగి ఇచ్చేస్తాను. అయ్యమ్మా, అయ్యో, ఎవరైనా నన్ను కాపాడండి. కాపాడండి. సువాసన. మోటు మోటు, బండి ఎవరు నడుపుతున్నారు? అరే పత్రు, ఆగండి. నేనే డ్రైవర్ని, రానివ్వండి. మోటు, ఈ నిచ్చెన బట్టాన్ని నొక్కు. మేము పైకి వెళ్లి గాలిపటాన్ని పట్టుకుంటాం. అయ్యమ్మా, కాపాడండి. మోటు, మోటు, ఈ నిచ్చెన కిందకు దింపు త్వరగా. నువ్వు తప్పుకో, నేను డ్రైవ్ చేస్తాను. డాక్టర్ జట్కా, కాపాడండి. మమ్మీ, డాడీ, కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. వజ్రాలు దొరకలేదంటే మీరు జీవితాంతం ఇక్కడే ఉండాలి.